పెళ్లైన కోడలు తన ప్రియుడితో కలిసి అత్తగారింట్లోనే పట్టుబడింది. అంతేకాదు ఆ మహిళ ప్రియుడు పట్టుబడిన చోటు చూసి అందరూ నివ్వెరపోయారు. ఆశ్చర్యపరిచే ఈ సంఘటన అయోధ్యలోని పురాకలందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బబన్ గవా గ్రామంలో జరిగినట్లు తేలింది. ఇక్కడ వివాహిత మహిళను కలవడానికి ఆమె ప్రియుడు అర్ధరాత్రి ఆమె అత్తగారింటికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యుల కంటపడకుండా తప్పించుకొని ప్రియుడు నేరుగా మహిళా గదిలోకి వెళ్లి తాను అందరినీ తప్పించుకోగలిగానని అనుకున్నాడు. ఆ తర్వాత ప్రియురాలితో మాట్లాడుతున్నాడు. అటువైపు అకస్మాత్తుగా మామగారికి మెలకువ వచ్చి కోడలి గదిలో నుంచి ఏదో శబ్దం మరియు గుసగుసలు వినబడ్డాయి. వెంటనే ఆయన ఇతర కుటుంబ సభ్యులను పిలిచారు. ఇంట్లో దొంగలు ఎవరైనా ప్రవేశించి దొంగతనం ఉద్దేశంతో కోడలి గదిలోకి వెళ్లారేమో అని కుటుంబ సభ్యులు అనుమానించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు గ్రామస్తుల సహాయం తీసుకుని గది తలుపు తీయించి గదిని తనిఖీ చేయడం ప్రారంభించారు. మహిళా గదిలో మంచం లోపల ఒక యువకుడు దాక్కొని ఉండటం కనిపించింది. ఈ దృశ్యం చూసిన కోడలు సిగ్గుతో కుంగిపోయింది. సమాచారం ప్రకారం ఆ యువకుడు మునీర్ కుమారుడు అలీంగా గుర్తించబడ్డాడు. యువకుడిని పట్టుకున్న తర్వాత ఇల్లంతా గ్రామంలో అంతా గందరగోళం చెలరేగింది. యువకుడిని కొట్టాలని అనుకోగా కోడలు ఏడవడం మొదలుపెట్టింది. అతన్ని కొట్టవద్దని వేడుకుంది. పోలీసుల విచారణలో ఆ కోడలు ఆ యువకుడితో ప్రేమ సంబంధాన్ని బయటపెట్టింది. మహిళ భర్త విదేశాల్లో ఉంటాడని, ఈ విషయం తన భర్తకు కూడా తెలుసునని ఇద్దరు తెలిపారు. పోలీసులు విదేశాల్లో ఉన్న భర్తకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పగా భర్త ఫోన్లోనే వారి సంబంధానికి అంగీకారం తెలిపాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు మరియు పోలీసుల సమక్షంలో ఆ ఇద్దరికి వివాహం జరిగింది.